कोर्ट को जो भी हमारे इंडिया में जो तो उसमें जो एतराज़ात थी तो ऑल इंडिया मुस्लिम फंसी है वक्फ बोर्ड में है नहीं, अब तक भी वक्फ बोर्ड में जो भी नहीं उन सब जिन्हें भी तुम्हारे ऊपर एक जरूरी है तुम्हें वो तमाम चीजें जो भी तुम्हारे पास है उसे ऑनलाइन में रजिस्टर कर लो। बोलो ऑनलाइन में आइडेंटिफिकेशन हासिल करने के लिए इसके बारे में बहुत सारे लोगों को मालूम नहीं है। 12 तारीख आ गई, अब हमारे पास वो जमा करें और बाकायदा इसमें हमें भी प्रोसीड्यूर जेएसी की तरफ से जो भी डाउट थी वो क्लैरिफाई कर ले सकते हैं और 100% है जो भी हिदायत हम ये को एक आगाह करेंगे जो अब तक रजिस्टर नहीं किया तो एक प्रोग्राम करेंगे वो ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड की तरफ से जो उसके भी क्लैरिफिकेशन कर लेते आशहर में या तो अच्छा होता प्रोसीड्यूर भी एक बहुत बड़ा शहर डिस्ट्रिक्ट में अल्हम्दुलिल्लाह हमारे जो भी जिम्मेदार डायरेक्टर से वो डायरेक्टर ఈ బిఎంఎం ఫంక్షన్ హాల్లో ప్రొద్దుటూరు జాయింట్ యాక్షన్ కమిటీ మరియు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు యొక్క వారి సంయుక్తంగా ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 దానికి సంబంధించి ఉమ్మీద్ పోర్టల్లో వక్ఫ్ ప్రాపర్టీస్ని ఆస్తులను అప్లోడ్ చేసేదాని గురించి ఒక అవగాహన కార్యక్రమం ఒక వర్క్షాప్ను ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి మన ప్రొద్దుటూరులో రకరకాల జమాతులు జమాతే ఇస్లాం, అహ్లే హదీస్, తర్వాత తబ్లీగే జమాత్ ఇలాంటి అన్ని జమాతులతో కలిసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పడడం జరిగింది. ఈ జాయింట్ యాక్షన్ కమిటీ మరియు ముస్లిం పర్సనల్ లా బోర్డు వారి సహకారంతో వాళ్ళు సంయుక్తంగా ఈరోజు వక్ఫ్ బోర్డు యొక్క అఫీషియల్స్ ఇక్కడ తీసుకొచ్చి ప్రజల అవగాహన కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, నా పేరు జాకీర్ అహ్మద్, నేను రాష్ట్ర వక్ఫ్ బోర్డు గౌరవ సభ్యుని. ఇక్కడ మనందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025ను ఆమోదించబడింది. ఈ 1995లోని వక్ఫ్ యాక్ట్ను 40 సవరణలు చేస్తూ ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 రావడం జరిగింది. దీని మీద దేశంలోని చాలా వరకు ముస్లిం సంఘాలు, ముస్లిం జమాతులు దీన్ని వ్యతిరేకించాయి. అందులో చాలా వరకు రాజకీయ పార్టీలు, ముస్లిం పార్టీలే కాకుండా ముస్లిం ఇతర పార్టీలు కూడా, కాంగ్రెస్ లాంటి మిగతా ఇతర పార్టీలు కూడా ఈ సుప్రీంకోర్టును తలుపులు తట్టాయి. సుప్రీంకోర్టు ఈ యొక్క వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025లో సవరణల్లో ఒక 3 సవరణల మీద స్టే విధించడం జరిగింది. మరియు కొన్ని అమెండ్మెంట్స్లో కొన్ని సవరణలు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఎవరైనా వక్ఫ్ చేయదలుచుకున్నవారు, దానం చేయదలుచుకున్నవారు కనీసం 5 ఏళ్ళు ఇస్లాం యొక్క పద్ధతులను పాటించాలనేది ఒకటి. దాని రెండవది జిల్లా కలెక్టర్కు సంపూర్ణ హక్కులు ఇవ్వడము, ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ను గవర్నమెంట్ ప్రాపర్టీస్గా పరిగణించబడడానికి జిల్లా కలెక్టర్కు హక్కులు ఇవ్వడం, దాని మీద కూడా స్టే రావడం జరిగింది. మూడవది ఈ యొక్క వక్ఫ్ రాష్ట్ర కమిటీలో కానీ సెంట్రల్ కౌన్సిల్ కమిటీలో కానీ ముస్లిం ఇతర సభ్యులను తీసుకోవడం గురించి వక్ఫ్ కౌన్సిల్ సెంట్రల్ కౌన్సిల్ వక్ఫ్లో 22 మందిలో 4 మించి తీసుకోకూడదు. తర్వాత రాష్ట్ర కమిటీల్లో 3 మించి ముస్లిం ఇతరులను తీసుకోకూడదని సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. ఈ వక్ఫ్ ఆస్తుల గురించి కోర్టులలో హైకోర్టులో కానీ ఇతర కోర్టులో కానీ సమస్యలు ఉన్నచో అది కోర్టుల పరిధిలో ఉన్నప్పుడు ఆ కోర్టు ట్రిబ్యునల్ యొక్క ఆదేశాలు వచ్చేంత వరకు కూడా దాన్ని అలాగే యథావిధిగా వక్ఫ్ ప్రాపర్టీగా కొనసాగించాలని సుప్రీంకోర్టు తెలియజేసింది. ఇంకో విషయం ఏమంటే CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డుకు ముస్లిమేతరులను నియమించకూడదు, కేవలం ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వాడిని CEOగా వీలైనంత వరకు నియమించాలని అదొక
అంశాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. మరి ఇవన్నీ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 గురించి మనకు తెలిసిన విషయాలు. ఇప్పుడు ఇక్కడ ఉమ్మీద్ పోర్టల్ అంటే ఈ ఏదైతే ఆల్రెడీ వక్ఫ్ నోటిఫైడ్ రిజిస్టర్డ్ ప్రాపర్టీస్ ఉంటాయో, అంటే వక్ఫ్ గెజెట్లో పొందుపరిచి ఉన్నాయో 1964 నుంచి ఇప్పటి వరకు కూడా ఏప్రిల్ 2025 మునుపు వరకు కూడా ఏదైతే వక్ఫ్కు సంబంధించిన ఆస్తులు గెజెట్లో లిఖించబడాయో అటువంటి ప్రాపర్టీస్నంతా ఈ యొక్క పోర్టల్లో అప్లోడ్ చేసి దాన్ని తర్వాత అందరి గవర్నమెంట్ ఒక అప్రూవల్తో అది కొత్త గెజెట్గా ఫామ్ చేస్తారనమాట. సో ఈ ఎలా చేయాలా దీని గురించి రకరకాల తర్జనా భర్జనాలు ఉన్నాయి. ఈ పోర్టల్లో చాలా రకాల అంశాలను వాళ్ళు పొందుపరిచి ఉన్నారు. అది అప్లోడ్ చేయాలంటే ఎలా, దాంట్లో అడిగే ప్రశ్నలు ఎలా దాన్ని చేయాలా అనేది ఎవరైతే ఈ కంప్యూటర్ నాలెడ్జ్ లేని వారు, తర్వాత ఇమాములు, మన ముత్తవల్లీలు, మేనేజింగ్ కమిటీలో ఒక ప్రెసిడెంట్లు కానీ కమిటీ వారు కానీ ఇటువంటి వారంతా దీని గురించి కొంచెం అవగాహన తక్కువ ఉన్న వాళ్ళకు ఇది ఎలా ఈ పోర్టల్ను అప్డేట్ చేయాలా అనే దాని గురించి ఒక అవగాహన కార్యక్రమం మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు విజయవాడ నుంచి సూపరింటెండెంట్ తర్వాత మన ఐటీ సెల్ ఇన్ఛార్జ్ ఒక బోర్డులో నాసీర్ అహ్మద్ గారు ఇక్కడ రావడం జరిగింది. ఆయనతో పాటు మన జిల్లా వక్ఫ్ అధికారి వసీం అక్రమ్ గారు కూడా రావడం జరిగింది. ఇక వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ వక్ఫ్ యొక్క రిజిస్టర్డ్ ప్రాపర్టీస్ ఎలా దాన్ని పొందుపరచాలా, దాన్ని ఎలా అప్లోడ్ చేయాలనే దాని గురించి తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. మరి నేను చాలామంది మన ముతవల్లీలు కానీ మేనేజింగ్ కమిటీలు కానీ తెలియజేయడం ఏమనగా ఒక అపోహలో ఉండకండి. ఎందుకంటే మనకు డెడ్ లైన్ వచ్చి డిసెంబర్ 5, 2025కు ఈ ఉమ్మీద్ పోర్టల్లో ఏదైతే డాక్యుమెంట్స్ పొందుపరచాలో అది పొందుపరచని ఎడల 5 డిసెంబర్ తర్వాత ఆ యొక్క మసీదు ప్రాపర్టీలు ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ ప్రాపర్టీస్గా పరిగణించబడతాయి. దాన్ని మళ్ళీ మీరు మసీదు ప్రాపర్టీ అని తెలియాలంటే ట్రిబ్యునల్కి వెళ్ళి ట్రిబ్యునల్లో మళ్ళీ మీరు ఈ ఆస్తుల యొక్క డాక్యుమెంట్స్ అంతా పొందుపరిచి వాళ్ళు కూడా దాన్ని మళ్ళీ ఎన్ఓసి అన్ని డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి తీసుకున్నాకనే మళ్ళీ మీకు అది మసీదు ప్రాపర్టీగా పరిగణించబడుతుంది. కాబట్టి అది చాలా సమయం తీసుకుంటుంది. వీలైనంత వరకు ఏదైతే మన గడువు ఇచ్చారో డిసెంబర్ 5, 2025 లోపలే నేను అన్ని మసీదుల యొక్క మేనేజింగ్ కమిటీ ప్రెసిడెంట్లను, అధ్యక్షులను, కమిటీ వారిని, తర్వాత ముతవల్లీలను, ఈ యొక్క మదరసా యొక్క ముతవల్లీలను, తర్వాత ఆసూర్ఖానా వాళ్ళ ముతవల్లీలను, ఈ ఖబరస్థాన్ వాళ్ళ ముతవల్లీలను, ఇక వేరియస్ ఏదైతే ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఏదైతే ఆస్తులన్నీ ఉన్నాయో దాని యొక్క ఎవరైతే బాధ్యతాయుతంగా ఉన్నారో వాళ్ళందరూ ఈ యొక్క వక్ఫ్ ఆస్తులంతా వీలైనంత తొందరగా ఉమ్మీద్ పోర్టల్లో మీరు రిజిస్టర్ చేసుకొని దాన్ని అప్లోడ్ చేయవలసిందిగా నేను అందరినీ ఈ మీడియా ద్వారా కోరుతున్నాను. కాబట్టి ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చిన ముస్లిం ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు అధ్యక్షులు మెంబర్ ఇషాక్ అలీ గారికి, తర్వాత ఈ యొక్క జేఏసీకి సంబంధించి జమాతే ఇస్లాం అబ్దుల్ సమద్ గారికి, తర్వాత మన ఫరీద్ గారికి, ఇక అబ్దుల్ హక్ సాహెబ్ గారికి, తర్వాత ఇక్కడ ఇతర పెద్దలు మా వక్ఫ్ బోర్డ్ నసీర్ అహ్మద్ గారికి, వసీం అక్రమ్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ముస్లిం కమ్యూనిటీ సామాజిక వర్గాన్ని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్తే.